ఆత్మకు జీవమునిచ్చు వాక్యం, ఆత్మను వెలిగించు వాక్యం, ఆత్మను దేవునికి దగ్గరికి చేర్చే వాక్యం. ఈ వాక్యమును మీకు అందించుతున్న వారు వాయిస్ ఆఫ్ బైబిల్ ఛానల్. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో దేవుని పిల్లలకు శుభములు. అంశం అపోస్తలుడు అనగానేమి, ఎవరు అపోస్తలుడు అన్న అంశం మీద వాక్యాన్ని ఆలోచిద్దాం. ప్రియులరా, నేటి క్రైస్తవ సమాజంలో ప్రవక్తలుగా పిలువబడుతున్న వారు ఉన్నారు, అపోస్తలులుగా పిలువబడుతున్న వారు ఉన్నారు, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు ఉన్నారు. ప్రత్యేకించి అపోస్తలుడు అని పిలువబడేటటువంటి వారు ప్రసంగికులు, బోధకులు, సంఘ కాపరులు. ఎక్కువ మంది అపోస్తలుడనైన నేను, ప్రవక్తనైన నేను అని ప్రకటించుకుంటూ ఉన్న సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ప్రియులరా, నిజ క్రైస్తవుడు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకోవలసిన వారై ఉన్నారు. క్రైస్తవుడు అంటేనే వివేకం కలిగినవాడు. అపోస్తలుడు అన్నటువంటి పదానికి బైబిల్ ఇస్తున్నటువంటి నిర్వచనము తెలిసిన వాడుగా ఉండాలి. ఎవరు అపోస్తలులు అన్నటువంటి విషయంలో స్పష్టత కలిగిన వాడై ఉండాలి. అట్టివాడే క్రైస్తవుడు. అలా కాకుండా చెబుతున్నటువంటి వారందరినీ ఫాలో అవుతూ మా సంఘ కాపరి అపోస్తలుడు లేదా మా సంఘ కాపరి ప్రవక్త అని గర్వంగా చెప్పుకుంటున్నటువంటి విశ్వాసులను మనము అక్కడక్కడ చూస్తూ ఉంటాం. విశేషించి సంఘ కాపరులుగా చలామణి అవుతున్నటువంటి వారు కూడా నేను ప్రవక్తను అని ప్రకటించుకుంటూ ఉంటారు. కనుక ప్రవక్త అనగా ఎవరో తెలిసి ఉండాలి, అపోస్తలుడు అనగా ఎవరో తెలిసి ఉండాలి, ప్రవక్త అన్న పదానికి నిర్వచనం తెలిసిన వారై ఉండాలి, అపోస్తలుడు అన్న పదానికి నిర్వచనం తెలిసిన వారై ఉండాలి. అట్టివారే క్రైస్తవులు. కనుక ప్రియులరా, నీవు నేను మనము నిజ క్రైస్తవులము అని మనము పరిశీలించుకొనుట వలన, కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్పిన మాట, మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పులోనికి రాకపోదుము అని చెప్పాడు. కాబట్టి మనలను మనమే విమర్శించుకోవాలి, పరీక్షించుకోవాలి, స్పష్టత కలిగిన వారై వాక్యం విషయంలో అవగాహన ఉండాలి. అందునిమిత్తమే ఈ వీడియో మీ ముందుకు తెస్తూ ఉన్నాను. కనుక వీడియో చివరి వరకు చెప్పబడుతున్న వాక్య సందేశం వినాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులరా, అపోస్తలుడు అన్నటువంటి పదానికి నిర్వచనము తెలుసుకొనటానికి ముందు అపోస్తలులను గురించి లేదా అపోస్తలులు కాకయే అపోస్తలుడమని చెప్పుకునేటువంటి వారిని గూర్చి బైబిల్ చెప్తున్నటువంటి 2 వాక్యాలు మీ ముందుకు తెస్తాను, గమనించండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నది. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలుడు కాకయే తాము అపోస్తలుడమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి అని చెప్పబడింది వాక్యం. విన్నారు కదా? ఇక్కడ ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ ప్రభువైన యేసుక్రీస్తు చెబుతున్నటువంటి మాట, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరిగి ఉన్నాను. అలాగే నీవు దుష్టులను సహింపలేవు అనే విషయము నాకు తెలుసు. అన్నిటిని మించి
అపోస్తలుడు కాకయే తాము అపోస్తలుడమని చెప్పుకునే వారిని పరీక్షించి వారి అబద్ధికులు అని నీవు కనుగొంటివి అంటూ ఉన్నాడు. ఇది క్రైస్తవులమైనటువంటి మనకు కూడా అవసరమైనటువంటి మాట. ఏమిటది? అపోస్తలుడు కాకయే తాము అపోస్తలుడమని చెప్పుకునేటటువంటి వారి విధానం మనం పరిశీలించాలి. పరీక్షించుకున్నప్పుడే వారు అపోస్తలుడా కాదా అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ముందు అపోస్తలుడు అన్నటువంటి పదానికి నిర్వచనం తెలియనప్పుడు మనము ఎవరు తాము అపోస్తలుడమని చెప్పుకున్నా వారిని నమ్మే అవకాశం ఉంటుంది. ఈ వాక్యం అంటూ ఉన్నది, అపోస్తలుడు కాకయే తాము అపోస్తలుడమని చెప్పుకొని వారిని నీవు పరీక్షించి వారు అబద్ధికులు అని నీవు కనుగొంటివి అని చెప్తూ ఉన్నది వాక్యం. అలా మనము తెలుసుకోవాలి. అపోస్తలుడు అన్నటువంటి పదానికి నిర్వచనం తెలిస్తే నేటి క్రైస్తవ సమాజంలో సంఘ కాపరులుగా చలామణవుతున్నటువంటి వారు మేము అపోస్తలుడము అని ప్రకటించుకుంటున్నప్పుడు నిజంగా వారు అపోస్తలుడా కాదా అనేది మనం తెలుసుకోవచ్చు. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘంతో కూడా ఇదే విషయాన్ని తెలియచేశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం గమనించండి. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొని వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు అని చెప్పాడు. ప్రియులరా, ఈ 2 వాక్యాలు మనకు ఇస్తున్నటువంటి స్పష్టత ఏమిటి అని అంటే, అపోస్తలులు అన్నటువంటి విషయంలో మనకు అవగాహన ఉండాలి. అపోస్తలుడు అన్నటువంటి పదానికి నిర్వచనం తెలిస్తే అపోస్తలులు ఎవరు, అపోస్తలులు కాని వారెవరో మనకు తెలిసిపోతుంది. కనుక ఈ వీడియోలో అపోస్తలుడు అనగానేమి, ఎవరు అపోస్తలులు అన్నటువంటి అంశం మీద వాక్యాన్ని మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను కనుక జాగ్రత్తగా వినండి. క్రైస్తవులమైనటువంటి మనము ఖచ్చితంగా ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్నటువంటి వాటిని మనం అనుసరించటానికి క్రైస్తవ జీవనంలో మనకు వాక్యమే ప్రామాణికము. కనుక ఎవరు చెప్పినా దానిని ఫాలో అవ్వటం కాకుండా వాక్యాన్ని పరిశీలించవలసిన వారమై ఉన్నాము. మంచిది. ఇక అపోస్తలుడు అనగా ఏమిటి అన్నటువంటి ప్రశ్న మనం ముందుంచుకొని ఈ ప్రశ్నకు బైబిల్ ఇస్తున్నటువంటి నిర్వచనం ఏమిటో చూద్దాం. అపోస్తలుడు అనగా పంపబడినవాడు అనే వాక్యం తెలియచేస్తూ ఉన్నది. యోహాను సువార్త 13వ అధ్యాయము 16వ వచనము మనము చూడగలిగితే, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్న వాక్యంలో పంపబడినవాడు అన్న పదం దగ్గర 1 అని అంకె వేసి ఫుట్నోట్లో దానికి సంబంధించినటువంటి వివరణ వ్రాయబడి ఉంది. అపోస్తలుడు అని చూస్తూ ఉన్నాం. అపోస్తలుడు అను పదానికి బైబిల్ ఇస్తున్నటువంటి నిర్వచనము పంపబడినవాడు, పంపబడినవాడు, పంపబడినవాడు. ఇప్పుడు మరొక విషయాన్ని పరిశీలన చేద్దాం. అపోస్తలుడు అనగా బైబిల్ చెప్తున్న మాట పంపబడినవాడు అని. మరి పంపబడినవాడు అను పదానికి బైబిల్ ఇస్తున్నటువంటి మరొక నిర్వచనాన్ని మనము చూద్దాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం కూడా ఇదే విషయాన్ని తెలియచేస్తుంది. పంపబడినవాడు అనగా దూత అని
వివరిస్తూ ఉన్నది. ఈ వాక్యాన్ని చదువుకుందాం. తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును మీ విషయంలో నా జత పనివాడునై ఉన్నాడనియు, మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమయునై ఉన్నారనియు నేను చెప్పుచున్నాను అని వ్రాయబడింది. ఇక్కడ సంఘముల దూతలను అను పదము దగ్గర ఫుట్నోట్లో వ్రాయబడినటువంటి పదానికి అర్థము అపోస్తలులు అని వ్రాయబడింది. ప్రియులరా, ఇప్పుడు పరిశుద్ధ వాక్యం మనకిస్తున్నటువంటి వివరణ లేక నిర్వచనం, అపోస్తలుడు అను పదానికి బైబిల్ ఇస్తున్నటువంటి నిర్వచనం, అపోస్తలుడు అనగా పంపబడినవాడు, పంపబడినవాడు అనగా దూత అని చూస్తూ ఉన్నాం. కనుక అపోస్తలుడు అనగా నేమి అంటే పంపబడినవాడు, పంపబడినవాడు అనగా దూత అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం. దీనికి కొన్ని వాక్యాలను అనుబంధంగా చేసి చదువుకొని ఇంకా వివరించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనంలో, మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోడి యోధుడును మీ దూతయు అని వ్రాస్తూ ఉన్నాడు. ఎపఫ్రొదితును గురించి పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి వ్రాస్తూ, నా సహోదరుడును జత పనివాడును నా తోడి యోధుడును మీ దూత అనగా పంపబడినవాడు లేక అపోస్తలుడు, మీ దూతయు నా అవసరమునకు ఉపచరించినటువంటి వాడును నైనా ఎపఫ్రొదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ దూత, మీ దూత అన్న పదాన్ని మనం చూస్తే దూత అనగా పంపబడినవాడు, పంపబడినవాడు అనగా అపోస్తలుడు. అదే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు వలన పుచ్చుకొని ఏమీయు తక్కువ లేక ఉన్నాను, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును అయిన ఇష్టమును అయిన యాగమునై ఉన్నవి అని పౌలు గారు శ్లాఘిస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఇప్పుడు అపోస్తలుడు అనగా అర్థం తెలుసుకున్నాం, నిర్వచనం తెలుసుకున్నాం. కనుక పంపబడినవాడు అనేటటువంటి విషయాలను ఒక 4 కోణాలలో మనం చూస్తే, ఒకటి తండ్రి చేత పంపబడిన వారు ఉన్నారు అనగా పరలోకపు తండ్రి చేత పంపబడిన వారు ఉన్నారు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పంపబడిన వారు ఉన్నారు. మూడవదిగా సంఘము చేత, క్రీస్తు కట్టినటువంటి సంఘము చేత పంపబడిన వారు ఉన్నారు. 4 అపవాది చేత పంపబడిన వారు కూడా ఉన్నారు. ఇందులో వీళ్ళందరూ కూడా అపోస్తలులే, వీళ్ళందరూ అపోస్తలులే అనగా పంపబడిన వారే అనగా దూతలే. ఇప్పుడు మొదటి మాటలు దేవుడైన తండ్రి చేత పంపబడినటువంటి వారిని గూర్చి పరిశుద్ధ బైబిల్ చెప్తున్నటువంటి విషయాలను చూద్దాము. దేవుని చేత పంపబడిన వారు, యెషయా ప్రవక్త, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8-9 వచనాలు మనం చూడగలిగితే, అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని తెలుసుకొనకుందురు, గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు అని చెప్పాడు. తండ్రి చేత, దేవుని చేత పంపబడినటువంటి వారు ప్రవక్తలు. ఆ ప్రవక్తలలో
యెషయా ప్రవక్తను గూర్చి మనము ఇప్పుడు చదువుకున్నాం. మరొక ప్రవక్తను గూర్చి కూడా చూద్దాం. ఇర్మియా ప్రవక్త, ఈయన కూడా తండ్రి అయిన దేవుని చేత పంపబడినవాడు, అనగా ఈయన కూడా అపోస్తలుడు, ఈయన కూడా దూత. ఇర్మియా ప్రవక్త, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపువారందరి యొద్దకు నీవు పోవలెను, నీకాజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు అని చదువుతూ ఉన్నాం. ఇర్మియా ప్రవక్త కూడా తండ్రి అయిన దేవుని చేత పంపబడినవాడు, అనగా అపోస్తలుడు, అనగా దూత. ఇంకొక వ్యక్తిని చూస్తూ ఉన్నాం, దావీదు ప్రవక్త. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తాం, తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యమిచ్చెను. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 36-37 వచనాలు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించెను, తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను గాని దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు అని చదువుతూ ఉన్నాం. మరొక వ్యక్తి అన్నిటిని మించి తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తును గూర్చి చూద్దాం. ప్రభువు అయిన యేసుక్రీస్తు తండ్రి చేత పంపబడి ఉన్నాడు అన్న విషయాన్ని చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి అని చదువుతూ ఉన్నాం. యేసుక్రీస్తు కూడా తండ్రి అయిన దేవుని చేత పంపబడి ఉన్నాడు అన్న సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అపోస్తలుడు అనగా పంపబడినవాడు, పంపబడినవాడు అనగా దూత. ఇందులో తండ్రి అయిన దేవుని చేత పంపబడిన వారిని మనం చూశాం. యెషయా ప్రవక్త గారు, ఇర్మియా ప్రవక్త గారు, దావీదు ప్రవక్త గారు, అందరిని మించి ప్రభువు అయిన యేసుక్రీస్తు గారు. వీరు తండ్రి చేత పంపబడిన వారు. కొందరిని మాత్రమే మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో దేవుని చేత పంపబడిన ప్రవక్తలు ఎందరో ఉన్నారు. మచ్చుకు 4 మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, యేసుక్రీస్తు కూడా అపోస్తలుడు అని బైబిల్ చెప్పింది. అపోస్తలుడు అనగా పంపబడినవాడు, అనగా దూత. యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, దావీదు ప్రవక్త, ప్రభువు అయిన యేసుక్రీస్తు, వీళ్ళు తండ్రి చేత పంపబడిన వారు, అనగా వీరు అపోస్తలుడు. ప్రియులారా, ఇప్పుడు రెండవ భాగాన్ని చూద్దాం. మొదటి భాగంగా అపోస్తలులు అనగా దేవుని చేత పంపబడిన వారిని గూర్చి చూశాము. ఇప్పుడు ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా పంపబడిన వారిని గూర్చి చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయము 13
14 వచనాలు మనం చూస్తే, ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరచి వారికి అపోస్తలులు అను పేరు పెట్టెను. వీరెవరనగా ఆయన ఎవరికి పేతురు అను మారు పేరు పెట్టెనో ఆ షీమోను, అతని సహోదరుడైన అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన షీమోను, యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహి అగు ఇస్కరియోతు యూదా అనువారు అని చూస్తూ ఉన్నాం. వీళ్ళు యేసుక్రీస్తు చేత పంపబడిన అపోస్తలులు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలలో వీరిని గూర్చి చూస్తాం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయులు ఏ పట్టణంలోనైనను ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి అని చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు ఏర్పరచుకొనినటువంటి 12 మంది శిశువులు అపోస్తలులు, అనగా యేసుక్రీస్తు చేత పంపబడినటువంటి వారు. వీరు అపోస్తలులు అని సాక్షాత్తు యేసుక్రీస్తే పేరు పెట్టాడు. వీరికి అపోస్తలులు అని పేరు పెట్టినట్లుగా మనం ఇప్పుడే చదువుకున్నాం లూకాసు వార్తలు. వీళ్ళు యేసుక్రీస్తు ద్వారా పంపబడినటువంటి వారు. ఇప్పుడు 3వ భాగాన్ని చూద్దాం. మర్చిపోకండి, అపోస్తలుడు అనగా పంపబడినవాడు, పంపబడినవాడు అనగా దూత అన్న నిర్వచనం మర్చిపోకూడదు. మొదటి భాగంలో తండ్రి అయిన దేవుని చేత పంపబడిన ప్రవక్తలను గూర్చి చూశాము. అందులో యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా అపోస్తలుడు అని హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం ఖండితంగా మనకు తెలియచేస్తుంది. అపోస్తలుడు అనగా పంపబడినవాడు. ప్రియులరా, 3వ భాగంగా సంఘము ద్వారా పంపబడిన వారిని గూర్చి చూద్దాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూస్తే, బర్నబాను పౌలును పంపినట్లుగా మనం చూస్తాం. పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయకు వచ్చి అక్కడి నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి అని చూస్తూ ఉన్నాం. ఇలా సంఘము ద్వారా పంపబడిన వారు, సంఘము ద్వారా కూడా పంపబడిన వారిని గూర్చి చూశాము. వీళ్ళు కూడా అపోస్తలులు. చివరి భాగంగా సాతాను చేత పంపబడిన వారిని గూర్చి చూద్దాం. సాతాను చేత పంపబడిన వారిని గూర్చి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు మనం చూస్తే, ఎలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొనిన వారై ఉండి దొంగ అపోస్తలును మోసగాండ్రును నగు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము వచ్చును. తీతు పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం.
అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరుబోతులను మోసపుచ్చువారునై ఉన్నారు. యూదాపత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును అని చదువుతూ ఉన్నాం. ప్రియులారా, సాతాను చేత పంపబడిన వారి యొక్క విధానం ఎలా ఉంటుందో ఈ వచనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ప్రియులారా, అపోస్తలుడు అనగా పంపబడినవాడు అనగా దూత. ఇప్పుడు మొదటి భాగంలో దేవుని చేత పంపబడిన వారు ప్రవక్తలు. వీళ్ళు దేవుడు చెప్పిన సంగతులను యాజ్ ఇట్ ఈజ్గా అదే విషయాన్ని జనులకు తెలియచెప్పేవారు. ఒక మాట చేర్చటం కానీ ఒక మాట తీసివేయటం కానీ కాకుండా దేవుడు ఏది చెప్పమన్నాడో ఆ మాట మాత్రమే చెప్పేటటువంటి వారుగా ఉన్నారు ఈ ప్రవక్తలు. దేవుని పని కొరకు దేవుడు ఏర్పరచుకొని దేవుని చేత పంపబడిన వారు. వీళ్ళలో మత్సుకొక నలుగురిని మనం చూశాం. యెషయా ప్రవక్తను, ఇర్మియా ప్రవక్తను, దావీదు ప్రవక్తను, మన ప్రభువైన యేసుక్రీస్తును. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పంపబడినటువంటి వారు శిష్యులను గురించి మనం మరొకసారి చూస్తే ఆ శిష్యులు ఎవరెవరు అంటే పేతురు, అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్పై కుమారుడగు యాకోబు, జెలోతో అనబడిన షీమోను, యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహి అగు ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదాకు బదులు మత్తీయాను ఏర్పరచుకున్నట్లుగా అపోస్తల కార్యం 1వ అధ్యాయం చివరి భాగంలో మనం చూస్తాం. యూదా చనిపోయాడు కాబట్టి అతని స్థానంలో మత్తీయ వచ్చాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణమైన తరువాత స్తెఫెను చంపబడినటువంటి సమయంలో అతన్ని సావునకు సమ్మతించినటువంటి సౌలును యేసుక్రీస్తు ఏర్పరచుకున్నాడు. అన్యజనుల కొరకు ఏర్పరచుకొని అన్యజనుల రక్షణ నిమిత్తము పౌలును తన అపోస్తలునిగా ఎన్నుకున్నట్లుగా పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. వీళ్ళు యేసుక్రీస్తు ద్వారా పంపబడినటువంటి వారు. అలాగే సంఘము ద్వారా పంపబడిన వారిని గూర్చి కూడా చూశాము. సంఘము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా పంపబడినటువంటి వారు బర్నబా, పౌలును గూర్చి చూశాము. ఇప్పుడు తండ్రి చేత పంపబడిన వారు తండ్రి యొక్క మాటను జనులకు ప్రకటించేవారు. యేసుక్రీస్తు ద్వారా పంపబడినటువంటి వారు అపోస్తలుడు చేసినటువంటి పని ఏంటంటే మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో స్పష్టంగా చెప్పాడు ఆయన. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. యేసుక్రీస్తు ద్వారా పంపబడినటువంటి అపోస్తలులు చేసేటటువంటి పని ఏమిటంటే సర్వలోకమునకు సువార్త ప్రకటించటం. ఆ సువార్తను నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి భాగంలో కూడా యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆజ్ఞ ఏంటంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను బోధించితునో అవి వారికి తెలియచేయండి అని చెప్పాడు. అపోస్తలులు యేసుక్రీస్తు ద్వారా పంపబడిన వారు
యేసుక్రీస్తు ఏది చెప్పమన్నాడో అది మాత్రమే చెప్పేటటువంటి వారుగా ఉన్నారు అపోస్తలులు. ఇప్పుడు సంఘము ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా పంపబడినటువంటి వారి యొక్క పని ఏమిటి అంటే సువార్తను అన్యజనులకు ప్రకటించేటటువంటి పని. సువార్తను అన్యజనులకు ప్రకటించేటటువంటి పని కలిగిన వారుగా ఉన్నారు. ఇప్పుడు నాలుగవ భాగంలో సాతాను చేత పంపబడిన వారి యొక్క విధానం ఎలా ఉంటుందో ఇప్పుడే మనము చదువుకున్నాం. వీరు దేవుని యొక్క మాటకు కానీ యేసుక్రీస్తు యొక్క మాటకు కానీ సంఘము ద్వారా పరిశుద్ధాత్ముడు చెప్పినటువంటి మాటకు కానీ అనుకూలమైన విధానంలో పని చేయరు. ఈ మూడు భాగాలకు భిన్నంగా పనిచేసేటటువంటి వారే సాతాను చేత పంపబడిన అపోస్తలులు. ఈ సాతాను చేత పంపబడినటువంటి వీరిని గురించి మరొకసారి చదువుకుందాం. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల యొక్క వేషము ధరించుకుని వారునై ఉండి దొంగ అపోస్తలులు మోసగాండ్రును పనివారునై ఉన్నారు అని చెప్తూ ఉంది వాక్యం. వీళ్ళు చేసేటటువంటి పని ఏమిటేనంటే సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు గనక వారి పరిచారకులు కూడా నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు అని చెప్పాడు. అంటే ఈ సాతాను చేత పంపబడినటువంటి వారు పూర్తి వాక్యానికి భిన్నంగా ఉంటారు. వాక్యానికి వ్యతిరేకమైనటువంటి క్రియలే కనపరుస్తారు అని చెప్తూ ఉన్నాడు గనక ప్రియులారా జాగ్రత్త. అపోస్తలుడు నేను అపోస్తలుడను అని చెప్పేటటువంటి వ్యక్తిని గురించి మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏమిటేనంటే నీవు అపోస్తలుడవా? అపోస్తలుడవైతే ఎవరి చేత పంపబడిన వాడవు అని ప్రశ్నించాల్సిన వారమై ఉన్నాం. దేవుని చేత పంపబడిన వాడవా, లేక యేసుక్రీస్తు చేత పంపబడిన వాడవా, లేక సంఘము పరిశుద్ధాత్మ ద్వారా పంపబడిన వాడవా? ఈ మూడు భాగాలలో చెప్పేటటువంటి మాట సువార్త, దేవునికి మహిమ కలిగించేటటువంటి వార్త. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చినను మాటను స్థిరపరిచేటటువంటి సువార్త. కానీ సాతాను చేత పంపబడిన వారు మాత్రము నీతి పరిచారకుల వేషము ధరించుకొని నీతిమంతులుగా చెలామణవుతూ ఉంటారు, కానీ వారు నీతిమంతులు కారు. అపోస్తలుల యొక్క వేషము ధరించుకుంటారు, కానీ వారు అపోస్తలులు కారు. సాతాను ఆ యొక్క అపోస్తలుడు కనుక ప్రియులరా, ప్రియమైన దేవుని జనాంగమా, అపోస్తలుడు అనగా పంపబడినవాడు అనగా దూత. ఇప్పుడు దేవుని చేత పంపబడినవాడా, యేసుక్రీస్తు చేత పంపబడినవాడా, సంఘము పరిశుద్ధాత్మ ద్వారా పంపబడినవాడా అన్న విషయము నీకు తెలియకపోతే సాతాను చేత పంపబడిన వాడిని పసిగట్టడము, గ్రహించటము, తెలుసుకోవటము నీకు కష్టము. కనుక ఎఫెసీ సంఘముతో ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట, అందుకే నీవు నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి అన్నాడు. మనము కూడా నేటి క్రైస్తవ సమాజంలో సంఘ కాపరులుగా చలామణి అవుతున్నటువంటి వారు నేను అపోస్తలుడను లేక నేను ప్రవక్తను అని చెప్పుకుంటే మనము ఇతడు అపోస్తలుడా కాదా అని తెలుసుకోవాలంటే ఈ విషయం మనకు తెలియాలి. అపోస్తలుడనగా దేవుని చేత పంపబడినవాడా, సాతాను చేత పంపబడినవాడా, యేసుక్రీస్తు చేత పంపబడినవాడా, సాతాను చేత పంపబడినవాడా, సంఘము పరిశుద్ధాత్మ ద్వారా పంపబడినవాడా, సాతాను చేత పంపబడినవాడా? ఈ తేడా తెలియకపోవటం వల్ల నేటి క్రైస్తవ సమాజంలో అనేకులు బోధకులుగా చలమవుతున్నటువంటి వాళ్ళు నేను అపోస్తలుడను అని ప్రకటించుకుంటున్నాడు. కనుక ఎఫెసీ సంఘంతో ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినట్లుగా
తాము అపోస్తలులు కాకయే అపోస్తలులమని చెప్పుకొను వారిని పరీక్షించాల్సినటువంటి పని ఇక నీదే. అలా పరీక్షించకపోతే సాతాను చేత పంపబడిన వాడిని అపోస్తలుడని నువ్వు నమ్మితే అతడు నీతి పరిచారకుల వేషము ధరించుకొని నిన్ను అవినీతి పరునిగా చేసి నిత్య నాశనానికి నడిపించే సాధనముగా అతడు పనిచేస్తాడు. తస్మాత్ జాగ్రత్త. తెలుసుకొని సత్యమందు జీవించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.